హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో చూసినారా, టైము 3:37 AM అనమాట. సో నా షిఫ్ట్ స్టార్ట్ అనమాట 3:30కి. సో లాగిన్ అయినాను. నేను యాక్చువల్లీ రికార్డ్ చేద్దాము అనుకుంటాను డే ఇన్ మై లైఫ్ అని. బట్ ఇంకా అంత ఎర్లీ మార్నింగ్, సో వర్క్ ఉంటుంది అండ్ చీకటిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అంత ట్రై చేయలే అనమాట. అంటే ట్రై చేద్దాం అనుకుంటా, బట్ ఫ్లోలో అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మర్చిపోవడము అట్లా అవుతుంది. సో ఇవాళ అయితే మా అన్న బెంగళూరు నుంచి వచ్చినాడు అనమాట. సో మార్నింగే ఇంకా వచ్చిన తర్వాత సమావేశం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చినాడు బెంగళూరు నుంచి. డిమార్ట్కి వెళ్ళిండే అనమాట. ఇంకా అక్కడ షాపింగ్ చేసినవన్నీ తీసుకొని వచ్చినాడు, అవే చూస్తున్నాము. సో ఇవి వచ్చేసి జ్యూస్ గ్లాసెస్. చెప్పినాము వద్దు అంత పెద్దగా ఉన్నాయని, బట్ అయినా తీసుకొచ్చినాడు. ఒక 6 జ్యూస్ గ్లాసెస్ అండ్ 6 టీ కప్స్ అనమాట. ఇవి ట్రాన్స్పరెన్సీ ఉండేవి. ఇంట్లో కొంచెం కలర్వి అలా ఉన్నాయి, కానీ ఇవి లేవు. అమ్మో చాలానే ఉన్నాయిలేండి. కానీ కొత్త మోడల్ చూస్తే చాలు కొనడమే. మై కప్స్ అయితే ఇంకా డిఫరెంట్ కప్స్ అయితే ఉన్నాయి ఇంట్లో, చాలా సెట్స్. ఏందో ఏమో, ఇంకా నేనైతే వద్దన్నాను, బట్ ఇంకా అమ్మ చూసి తీసుకోమనింది. ఇంకా ఇది అయితే ఒక్కొక్కటి కాస్ట్ చూసినారు కదా, 69 రూపీస్ అనమాట. అట్లా 6 అంటే దగ్గర 400 అయిందంట. ఇంకా కప్స్ వచ్చేసి ఒక్కొక్కటి 39 రూపీస్ అంట. బట్ టూ మచ్ కాస్ట్, బట్ క్వాలిటీ అండ్ వెయిట్ అయితే చాలా బాగుందనమాట. క్వాలిటీ ఇంకా కాస్ట్ అంతా ఉంటే ఇంకా మంచిగానే ఉంటాయి కదా క్వాలిటీ. సో వేస్ట్, బికాజ్ మేమేంటంటే స్టీల్ గ్లాసెస్తోనే తాగుతాము. ఎంత కొత్తగా తీసుకున్నా కానీ అవి కొత్త మూవీ అనమాట. అవి ఊరికే షోకేస్లో పెట్టుకోవడానికే. సో మిడిల్ క్లాస్ థింగ్స్ అంతే. అంటే అంత ఇంట్రెస్ట్ చూపించాం, ఎందుకంటే పగిలిపోతాయేమో అని భయం అనమాట. మనం రఫ్ అండ్ టఫ్ వాడాలంటే మనకి స్టీల్ గ్లాసెసే బెటర్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి మళ్ళీ వర్క్లో అయితే కూర్చున్నాను. సో అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది, అప్పుడప్పుడు చాలా వర్క్ ఉంటుంది. సో అందుకు ఈరోజు అయితే వర్క్ ఉండే. ఇంకా మధ్యలో ఇట్లా వచ్చేసి బ్రేక్ తీసుకొని మా అన్నతో మాట్లాడుతున్నాను. అన్నీ చెప్తా అంటాడనమాట, అక్కడ ఏం జరిగింది, ఆఫీస్లో విషయాలు అన్నీ చెప్తున్నాడు. సో అట్లా నేను కూడా వచ్చి జాయిన్ అయినాను. వీడియో తీస్తుంటే అలా ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. సో చాలా బెంగ పెట్టుకున్నాను గైస్ మా అన్న మీద. 2 వారాల నుంచి తిట్టేటోళ్ళు, కొట్టుకోవడము ఇట్లాంటివి లేక బెంగ వచ్చేసింది నాకు కూడా. మీకు వీడియోలో చూపించను కానీ, వీడియోలో రికార్డ్ చేయడం కుదరదు కానీ, బట్ రాగానే పట్ట కొట్టాడు గైస్. నన్ను అయితే నిజంగా ఎప్పుడు నన్నే కొడుతుంటాడు, నేను రివర్స్ కొట్టలేను. అది స్ట్రాంగ్ బాడీ, స్టీల్ బాడీ అనమాట. మన చేతులు సున్నితంగా ఉంటాయి, మనమేమో కొట్టలేము. సో అట్లా కొట్టుకుంటుంటాం. బట్ దూరం అయితేనే కదా తెలిసేది ఎంత అఫెక్షన్ ఉండేది అనేది. ఇంకా కొత్త కప్పులు ఓపెనింగ్ అనమాట ఈరోజే. మనకి ఏది చూస్తే ఇంకా అది తొందరగా ఆత్రం అనమాట, వాడాలి, యూజ్ చేయాలి అని. అది ఒక రోజే ఉంటుంది, 1-2 రోజులు ఉంటుంది, తర్వాత అన్నీ షోకేస్ గుట్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకు మా అన్న కోసం ప్రేమతో కాఫీ అయితే కల్పిస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ 12:30కి ఆ టైంకి నాది షిఫ్ట్ అయితే అయిపోతుంది. ఇంకా ఇవి వచ్చేసి ఊరమిరపకాయలు అండ్ వడియాలు. ఇవి ఇంట్లో అమ్మ చేసినవే అనమాట, అమ్మ పెట్టినవే. ఊరమిరపకాయలు కూడా అమ్మ పెట్టింది, మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఎట్లా పెట్టింది అనేది. ఇవి కూడా వడియాలు అనమాట, రవ్వ వడియాలు. ఇవి కూడా చూపిస్తా ఎట్లా పెట్టింది అనేది. ఒక వీడియో తీసినాను, బట్ ఇప్పుడైతే అప్లోడ్ చేయలే. సో ఫర్దర్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఇంకా లంచ్కి వచ్చేసి వడియాలు అండ్ ఊరమిరపకాయలు అయితే. ఇంకా రీసెంట్లీ నేను మీషోలో జరిగిన సేల్లో అయితే చాలా జ్యువెలరీ ఐటమ్స్ షాపింగ్ అయితే చేసినాను. నా కింద వచ్చేసి నా ప్రోడక్ట్స్ లింక్స్లో, నా విష్ లిస్ట్లో చాలా ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేసినాను, నాకు నచ్చినవన్నీ. విత్ ఇన్ బడ్జెట్ రేంజ్లో మీరు చెక్ చేయండి, మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో అందులోనే ఇది ఒకటి అనమాట. ఇది జ్యువెలరీ ఐటమ్ ఏం కాదు, ఇది జస్ట్ లైక్ జ్యువెలరీకి రిలేటెడ్ చైన్స్ అనమాట, ఎక్స్ట్రా చైన్స్. సో నార్మల్గా మనకి ఏదైనా హారం కానీ, ఏదైనా నెక్ పీస్ కానీ
మనకి పర్టికులర్ లెంత్లో రావాలి అండ్ మనకి పైకి అయిపోయింది, మనకి ఇంకా ఎక్స్ట్రా చైన్స్ వేయించుకోవాలి అనే ప్రాబ్లం ఏం లేకుండా మీషోలోనే మనకి అవైలబుల్గా ఉందన్నమాట. నేనైతే యాక్చువల్లీ బయట తీసుకోవాలేమో అనుకున్నా. ఒక చైన్ అయితే ఉంది, సో ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నాకు పర్ఫెక్ట్ లెంతే ఉంది. ఇది మీకు ఆల్రెడీ ఒక వ్లాగ్లో కూడా చూపించిన. అండ్ ఇది వచ్చేసి అమ్మకి కొంచెం పైకి అయిపోతుంది అనమాట. సో అందులో కూడా మనకి ఎక్స్ట్రా చైన్స్ ఏం లేవు, జస్ట్ 5 ఇచ్చినారు అంతే, ఇంకా ఎక్స్ట్రా చైన్స్ ఏమి ఇవ్వలేదు. సో దీనికోసమని నేను పెట్టాను అనమాట. మనకి 2 సెట్స్ వస్తాయి, అది కూడా చాలా తక్కువ కాస్టే, వితిన్ 100లోనే వచ్చేస్తుంది. సో ఇలా మనం ఎప్పుడైనా ఇట్లా తీసి పెట్టుకుంటే ఏదైనా జ్యువెలరీ ఐటమ్కి బాగా సెట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఒక హుక్ మాత్రమే వేసినాను, ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా వేరే చైన్స్కి పెట్టినాను. ఇది వచ్చేసి ఓన్లీ ఒక హుక్, ఒక ఎక్స్ట్రా చైన్ వాళ్ళు ఇచ్చిన సెట్ మాత్రమే యూజ్ చేశాను. సో నాకైతే పర్ఫెక్ట్ బాగా అనిపించింది. మా అమ్మ కూడా మంచి లెంత్ వచ్చిందనమాట చైన్ అది వేసిన తర్వాత. అండ్ మీకు చూపిస్తాను ఎంత లెంత్ చైన్స్ మనకు వస్తాయి అనేది. సో ఇక్కడ నాకు ఈ చైన్కి ఓన్లీ థ్రెడ్స్ ఇచ్చినారనమాట. ఆ థ్రెడ్ ఊడిపోయింది, విరిగిపోయింది ఆ లాక్ అనేది. అందుకు నేను మొత్తం రిమూవ్ చేసేసి ఈ జాయింట్స్ దగ్గర ఉన్నాయి కదా, సో జాయింట్స్ దగ్గర నుంచి అంత లెంత్ ఉందన్నమాట. సో అదంతా ఒక సెట్, అట్లా 2 సెట్స్ వచ్చినాయి అనమాట. సో ఇదైతే చాలా యూస్ఫుల్. నేనైతే ఈ చైన్కి ఈ సెట్ అంటే ఈ ఒక సెట్ అనేది వేసాను, ఈ యొక్క ఎక్స్టెండబుల్ చైన్ సెట్ అనేది. చాలా బాగుందనమాట. అట్లా మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అన్ని చైన్స్ అటాచ్ చేసేసి. సో మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చినాను, నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ అందులో చూడండి. నాట్ ఓన్లీ ఇవి, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ లింక్స్ అన్నీ ఇచ్చినాను అనమాట, ఒకసారి చూడండి. అండ్ ఈవినింగ్ అయితే పైకి వచ్చిన, సో సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ పోస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా, అందుకు పైన వాటర్ పోద్దామని వచ్చినాను. ఇంకా ఈ ఎల్లో అయితే చాలా మొగ్గలు వచ్చినాయి గైస్, ఎక్కువ మొగ్గలు వచ్చినాయి, కానీ ప్రాబ్లమే బికాస్ పాట్లో ఉంటుంది కాబట్టి అంత బలం ఒక ఫ్లవర్కి రాదనమాట. ఆ ఫ్లవర్ ఏంటంటే ఒక 3-4 పెటల్స్ కానీ ఒక 5 పెటల్స్ వచ్చేసి అట్లా అంటే గరిపోయినట్టు అంటారు కదా, సో అట్లా అయిపోతాయి ఫ్లవర్స్. మంచి పెద్దగా రాదనమాట ఫ్లవరింగ్. సో అందుకే చూపిస్తున్నా ఎన్ని పూలు వచ్చినాయో చూడండి. అండ్ ఇదనమాట, ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించాను, మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసినాం అనేది. చాలా వరకు మొక్కలు తీసేసినాము కొన్ని. ఇంకా ఈవినింగ్ కాఫీ తాగుతూ మొక్కలకైతే నీళ్ళు పోసేసినాను. అదనమాట ఇవాళ చిన్న వ్లాగ్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో కొంచెం 5Kకి దగ్గరలోనే ఉన్నాము. నేను ఇప్పటి నుంచి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ టుమారో. బై.